హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ హారర్ స్టోరీస్. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం మిమ్మల్ని భయం పెట్టటమే కాదు, మిమ్మల్ని ఆ సన్నివేశాలకు తీసుకుపోవటం కూడా. ఇది 2019లో నా జీవితంలో జరిగిన ఎప్పటికీ మర్చిపోలేని సంఘటన. ఇంకా కథ మొదలు పెడితే, నా పేరు హరీష్, నేను గుంటూరులో ఉంటాను. నాది బీటెక్ అయిపోయింది. కానీ ఏం జాబ్ లేక పార్ట్ టైం ఫుడ్ డెలివరీ జాబ్ చేస్తున్నాను. కొన్ని రోజులు బాగానే చేశాను, మనీ కూడా బాగానే వస్తున్నాయి. అలా కొన్ని రోజులకి ఫుడ్ డెలివరీ యాప్లో టెక్నిక్ ని కూడా పట్టుకుని ఇంకా కొంచెం ఎక్కువ మనీ కూడా సంపాదిస్తున్నా. అలా చేస్తూ ఉండంగా నా ఫ్రెండ్ ఒకడు, మావా నైట్ డ్యూటీ చేయరా, ఇంకా మనీ వస్తాయి అన్నాడు. నేను కూడా ఆలోచించి చేస్తాలేరా అన్నా. కొన్ని రోజులు నైట్ డ్యూటీ కూడా చేశాను. నా ఫ్రెండ్ చెప్పినట్టే మనీ బాగానే వచ్చాయి. అలా చేస్తూ ఉండంగా ఒక రోజు నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేని రోజు అయింది. ఆ రోజు ఉదయం బాగా వాన పడింది. నాది నైట్ డ్యూటీ కాబట్టి రోజులాగే 7 గంటలకి రెడీ అయి డ్యూటీకి వెళ్ళాను. కానీ మార్నింగ్ నుంచి వాన బాగా పడటంతో ఆర్డర్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇంకా 11 గంటలకి నా డ్యూటీ అయిపోయింది. కానీ ఆర్డర్లు ఎక్కువగా ఉండటంతో ఇంకా కొంచెం సేపు ఉండి ఆర్డర్లు చేసుకుని పోదాము అనుకుని ఉన్నాను. కానీ నేను ఆ రోజు చేసిన తప్పు అదే. అరగంట దాకా ఆర్డర్ ఏమీ పడలేదు. ఇంకా ఇంటికి పోదాము అని బైక్ తీసుకుని ఒక షాప్ దగ్గర ఆగి ఒక సిగరెట్ తీసుకుని వెలిగిస్తుంటే అంతలో ఫోన్ రింగ్ అవుతుంది. ఏంటి అబ్బా అని చూస్తే ఆర్డర్ పడింది. అబ్బా, ఈ టైంలో పడింది ఏంటిరా బాబు అనుకుంటూ ఆర్డర్ కన్ఫర్మ్ చేసి సిగరెట్ ని పాకెట్ లో పెట్టుకుని హోటల్ దగ్గరికి వెళ్ళాను. ఆర్డర్ తీసుకుని కస్టమర్ ఇంటికి వెళ్దాము అని బైక్ ని స్టార్ట్ చేశాను. అంతలో కాల్ వచ్చింది. చూస్తే కస్టమర్ కాల్ చేశాడు. నేను ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి సార్ అన్నాను. కానీ కస్టమర్ ఒక లేడీ. ఆమె నాతో ఇలా చెప్పింది, బాబు, లొకేషన్ తప్పుగా పెట్టాను, కొంచెం ఏం అనుకోకుండా నీకు వాట్సాప్లో లొకేషన్ పెడతాను, కొంచెం అక్కడికి తీసుకురావా బాబు. నేను కుదరదు మేడం, అస్సలే లేట్ నైట్ అయింది, ఆర్డర్ క్యాన్సిల్ చేయండి అని చెప్పాను. ఆమె రిక్వెస్ట్ చేసింది. నేను సరే మేడం వస్తాను, అడ్రస్ చెప్పండి అని అడిగాను. ఆమె మా ఇంటి వైపు 5 కిలోమీటర్లు లాంగ్ డిస్టెన్స్ లో అడ్రస్ చెప్పింది. లొకేషన్ షేర్ చేస్తా అంటే నేను వద్దులే అని చెప్పాను. ఆ అడ్రస్ నాకు తెలుసు, నేనే వస్తానులే అండి అని చెప్పి కాల్ కట్ చేశాను. కొంచెం సేపటికి నేను కస్టమర్ ఇంటి దగ్గరికి వెళ్ళాను. కస్టమర్ కి కాల్ చేస్తుంటే కాల్ లిఫ్ట్ చేయటం లేదు. ఇది ఏంటి ఈ టైంలో ఈవిడ ఇలా చేస్తుంది అని మళ్ళీ కాల్ చేశాను, అయినా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఆమె చేస్తుంది లేకపోతే 10 మినిట్స్ చూసి వెళ్ళిపోదాము అని ఇందాకల తీసుకున్న సిగరెట్ వెలిగించాను. అంతలో ఒక అంకుల్ నా దగ్గరికి వచ్చి, ఏంటి బాబూ ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడిగాడు. నేను ఫుడ్ ఆర్డర్ పెట్టారు. కస్టమర్ కి కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదు, అందుకే వెయిట్ చేస్తున్నా అన్నాను. ఆయన, ఇక్కడ ఎవరు ఫుడ్ ఆర్డర్ పెట్టారు, పేరు చెప్పు. అయినా ఈ టైంలో ఇక్కడ ఉండకూడదు బాబు, ఇక్కడ అస్సలే మంచిది కాదు, ఇక్కడ నుంచి త్వరగా వెళ్ళిపో అన్నాడు. నేను సరే అని చెప్పాను. ఫుడ్ ఇచ్చేసి వెళ్ళిపోతాను అని చెప్పాను. సిగరెట్ కూడా అయిపోంది. కానీ ఆ అంకల్ నాకు దూరంగా ఉండి నన్నే చూస్తున్నాడు. నాకు కొంచెం భయమేస్తుంది. ఆయన ముఖం కూడా కొంచెం తేడాగా ఉంది. ఎందుకో ఆయన దేనికోసమో చూస్తున్నాడు. మళ్ళీ నా దగ్గరికి వచ్చాడు. ఏంటి నువ్వు ఇంకా పోలేదా అని అడిగాడు. లేదు అంకల్, ఇంకా కస్టమర్ కాల్ లిఫ్ట్ చేయలేదు అని చెప్పాను. సరే అయితే ఫోన్ లిఫ్ట్ చేయకపోతే వెళ్ళిపోవచ్చుగా అని కోపంతో అన్నాడు. ఇంకా కస్టమర్ కేర్ కి ఫోన్ చేసి క్యాన్సిల్ చేద్దాము అని ఫోన్ తీసి కస్టమర్ కేర్ కి రిక్వెస్ట్ పెడుతుంటే అంతలో కాల్ వచ్చింది. చూస్తే కస్టమర్ కాల్ చేసింది. ఫోన్ లిఫ్ట్ చేసి కోపంతో, ఏంటి మేడం, ఎంతసేపు నుంచి వెయిట్ చేయాలి, కాల్ చేస్తే కాల్ లిఫ్ట్ చేయరు అని అడిగాను. ఆమె, అయ్యో బాబు, సారీ అమ్మా, నేను ఫ్రెష్ అవ్వటానికి వెళ్ళాను, ఇంతలో నువ్వు వచ్చావు, ఏమీ అనుకోమాకుమ్మా. సరే మేడం, ఇప్పుడు నేను ఎక్కడికి రావాలి అని నేను ఉన్న ప్లేస్ చెప్పాను. ఆమె, అలానే స్ట్రెయిటుగా రావాలమ్మా. సరే అని బైక్ స్టార్ట్ చేశాను. అంతలో నా పక్కన ఉన్న అంకల్, ఎక్కడికి పోతావు నువ్వు,
ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని కోపంతో చెబుతున్నాడు. సార్, కస్టమర్ కాల్ చేసింది, ఫుడ్ ఇచ్చేసి వెళ్ళిపోతాను అని చెప్పాను. వెళ్తుంటే నా బైక్ ఆగిపోయింది. మళ్ళీ ఇది ఏంటిరా బాబు అని చూస్తే నా బైక్ కి ఆ అంకుల్ తీసుకుని, ఇప్పుడు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, లేకపోతే నేను నిన్ను ఏం చేస్తానో నాకు తెలీదు అని కోపంతో నన్ను చూస్తున్నాడు. లేదు, నేను ఈ ఫుడ్ ఇచ్చేసే వెళ్తాను, నా బైక్ కీ నాకు ఇవ్వండి అని అడిగాను. ఆయన పక్కన ఉన్న కర్ర ఒకటి తీసుకుని నన్ను కోడటానికి వచ్చాడు. నాకు భయం వేసి పక్కకు జరిగాను. అంతలో కస్టమర్ కాల్ చేసింది. ఏంటి బాబు ఇంకా రాలేదు అని. నేను ఇక్కడ జరిగింది అంతా చెప్పాను. దానికి ఆమె, అయ్యో బాబు, ఆయన ఒక పిచ్చి మనిషి. అందరినీ ఆయన అలానే చేశాడు. నువ్వు అతనిని కొట్టి నీ కీని నువ్వు తీసుకుని రా బాబు అంది. కానీ నేను అతనితో గొడవ ఎందుకు అని బైక్ అక్కడే పార్కింగ్ చేసి కస్టమర్ ఇంటికి నడుచుకుంటూ వచ్చాను. అప్పటికే టైం 12:40 అయింది. ఇప్పుడు ఎవరికి కాల్ చేయాలి అని, ఎవరు వస్తారు నన్ను తీసుకుపోవటానికి అని ఆలోచించుకుంటూ కస్టమర్ ఇంటికి వచ్చాను. కస్టమర్ సెకండ్ ఫ్లోర్లో ఉంది. నన్ను చూస్తుంది. పైన నుంచి బకెట్ వేసింది. నేను ఫుడ్ అందులో పెడదాము అని వెళ్తుంటే ఏంటి బాబు నడుచుకుంటూ వచ్చావు అని అడిగింది. నేను ఆయన బైక్ కీ ఇవ్వలేదు అని చెప్పాను. అందుకు ఆమె, అవునా, ఇప్పుడు ఎలా వెళ్తావు అని అడిగింది. నేను నా ఫ్రెండ్కి కాల్ చేస్తా అని చెప్పాను. ఆమె, సరే అని మీ ఫ్రెండ్ వచ్చేదాకా పైకి వచ్చి ఉండు బాబు అని చెప్పింది. నేను వద్దు అని చెప్పాను. పర్లేదు బాబు, పైకిరా, ఏమీ కాదు, క్రింద కుక్కరు ఉంటాయి అని చెప్పింది. నేను ఇంకా సరే అని పైకి వెళ్దాము అని అనుకుని ఒక్కసారి ఆ అంకుల్ వైపు చూశాను. అక్కడ ఆయన వెళ్ళమాకు అని, వచ్చేయ్ అని అరుస్తున్నాడు. నేను పిచ్చవాడు కదా అని వాడి మాటలు పట్టించుకోకుండా పైకి వెళ్ళటానికి రెడీ అయ్యాను. దాని తర్వాత నేను పైకి వెళ్ళాను. అక్కడ నేను ఎప్పుడు చూడని సంఘటనలు చూశాను. ఆ రోజు నైట్ నేను ఎలా బ్రతికి వచ్చానో పార్ట్ 2లో చెబుతాను. ఈ స్టోరీ మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, వీడియోని లైక్ చేసి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఏదో జాబ్ మరియు మనీ లేక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశాను. మీ సపోర్ట్ నాకు ఉంటుంది అని కోరుకుంటున్నా. ఏమైనా తప్పులు ఉన్నా చెప్పండి, నేను సరిచేసుకుంటాను. లవ్ యూ మై ఫ్రెండ్స్.